ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక ఎన్టీఆర్ కళా పరిషత్ ఆవరణంలో గురువారం ఐటీసీ వావ్ ఏజీఎస్ వారు కలిసి స్వచ్ఛమిత్రపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సచ్ సునీల్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ ఏర్పాట్లో భాగంగా ఒంగోలులోని 50 డివిజన్ల పరిధిలోని ఇద్దరిని ఎన్నుకొని స్వచ్ఛ భారత్ మిషన్ చేపట్టే కార్యక్రమాలపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 మున్సిపాలిటీలను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు. చెత్తను వేరు చేయడం వల్ల కలిగే సానుకూల ప్రభావాలు మరియు ఉపయోగాల గురించి తెలియజేశారు. తడి చెత్తను ఎరువుగా మార్చడం, పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడం, హానికర చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేయడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మెప్మా పీడి శ్రీహరి, ఐటీసీ వావ్ నుండి డీజీఎం ఉమాకాంత్, ఏజీఎం హేమ, తెలంగాణ మారి నుండి సుధా తదితరులు పాల్గొని వార్డు శానిటరీ సెక్రటరీలకు శిక్షణ ఇచ్చి తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. జీరో వేస్ట్ నిర్వహణలో 100% విజయం సాధించి రాష్ట్రంలో ప్రకాశం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని సచ్ సునీల్ తెలిపారు. నమస్కారాలు. ముఖ్యంగా మీడియా వారికి ప్రత్యేకంగా ఈరోజు ప్రత్యేకంగా స్వచ్ఛ మిత్రులకు సంబంధించిన ఒక శిక్షణా కార్యక్రమం అనేది ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మనకి ఆంధ్ర రాష్ట్రం మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర అనే ఒక ఇనిషియేటివ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ యొక్క మిషన్ ఫంక్షనింగ్ అవ్వటం గత సంవత్సరం చూసాము. బట్ రీసెంట్గా కూడా మనకి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఐటీసీ వారు ఒక సిఎస్ఆర్లో భాగంగా ఐటీసీ వావ్ అనే ఒక కార్యక్రమాన్ని గత 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. అదేవిధంగా మిగిలిన 6-7 రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. వావ్ అంటే వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటారు. అంటే ఈ యొక్క చెత్త నుంచి మనం ఒక సంపదను సృష్టించి తద్వారా ఒక మంచి భవిష్యత్తుని ఈ యొక్క రాష్ట్రంలో ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా మనకి ఒక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు, అదేవిధంగా ఐటీసీ వావ్ ఒక భాగస్వామ్యంతో ఒక ఒప్పందం దగ్గర కూర్చోవడం జరిగింది. ఈ ఒప్పందం ఒక ఉద్దేశం ఏంటంటే, దాదాపు ఒక 30 మున్సిపాలిటీల్లో ఈ యొక్క స్వచ్ఛ మున్సిపాలిటీలుగా చేసే ఒక ప్రక్రియ ప్రారంభించారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో మనకి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కూడా దాంట్లో ఎంపిక కాబడింది. పైలట్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఇంటింటి నుంచి ఈ యొక్క చెత్త సేకరణ సమర్థవంతంగా జరగాలి. తీసుకునే చెత్త కూడా విడివిడిగా ఇంట్లోనే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో ఉత్పత్తి అయిన దగ్గరే విడివిడిగా చెత్తని వేరు చేయాలి. వేరు చేసిన దాన్ని వేరుగా కలెక్ట్ చేసుకోవాలి. వేరుగా కలెక్ట్ చేసిన దాన్ని వేరువేరుగా వివిధ పద్ధతులతో దాన్ని యాజమాన్యం చేయాలి. ఉదాహరణకి ఘన వ్యర్థ పదార్థాల యాజమాన్యం అంటే, ఈ యొక్క పొడి చెత్త ఏదైతే వస్తుందో ఆ పొడి చెత్తలో అనేక రకమైన కారకాలు ఉంటాయి. అది పేపర్ కావచ్చు, సీసం కావచ్చు, ఐరన్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, రకరకాలు ఉంటాయి. వీటన్నిటిని మనం వేరువేరు చేసి దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ పంపించడం ద్వారా ఒక పరిశుభ్రత అనేది వస్తుంది. తర్వాత ఈ యొక్క చెత్త కూడా ఒక విలువ అనేది మనకు ఏర్పడుతుంది. దీన్ని సర్కులర్ ఎకానమీ అంటారు. అదేవిధంగా తడి చెత్త ఏదైతే ఉందో ఈ తడి చెత్తను కూడా మనం కాంపోస్ట్గా చేసుకోవడం ద్వారా లేదా బయోగ్యాస్గా చేయడం ద్వారా కూడా దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. వనరులు కూడా మనకి వృధా కాకుండా ఉంటాయి. ఒక ఆదాయం వస్తుంది, పరిశుభ్రత వస్తుంది. ఈ యొక్క 2 పనులు చేయాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. ప్రజల యొక్క ముఖ్యంగా మహిళలు అంటే గృహంలో ఉండే ప్రతి ఎవరైతే ఉన్నారో వారి మంచి అవగాహన ఉండాలి. వారి యొక్క ప్రవర్తనలో ఒక మంచి ఆలోచనలో మార్పు రావాలి. ఆ ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఈ చెత్త సంబంధించిన సేకరణ యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. ఈ 2 చేయడం కోసం ఐటీసీ వావ్ వారు మున్సిపల్ కార్పొరేషన్ తోటి, అదేవిధంగా మన యొక్క మెప్మా తోటి ఉమ్మడిగా ఒక కార్యక్రమాన్ని మనం రూపొందించుకున్నాము. ఈ కార్యక్రమంలో ఇక్కడ 50 డివిజన్లు ఉన్నాయి మనకి ఒంగోలులో. ఈ 50 డివిజన్ నుంచి కూడా వాలంటీర్స్ అంటే మన స్వచ్ఛ మిత్రులు అంటాం. వాలంటీర్స్ మన స్వయం సహాయ గ్రూపుల నుంచి చురుగ్గా ఉండే వాళ్ళని ఒక్కొక్క వార్డు నుంచి 2 ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ 2 అదేవిధంగా వార్డులో ఉండే వార్డు శానిటరీ సెక్రటరీ, అదేవిధంగా మున్సిపల్ సంబంధించిన సిబ్బంది, తర్వాత మెప్మా సంబంధించిన సిబ్బంది అందరికీ ఈరోజు ఇక్కడ శిక్షణా కార్యక్రమం పెట్టుకొని ఈ రోజు నుంచి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ఈ యొక్క ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధంగా స్వచ్ఛ ఒంగోలుగా తీర్చిదిద్దాలి, అదేవిధంగా హరిత ఒంగోలుగా తీర్చిదిద్దాలి, అదేవిధంగా దీనికి సంబంధించిన ఆరోగ్యమైన ఒంగోలుగా ఎలా తీర్చిదిద్దాలి, చిట్ట చివరిగా వచ్చేసి ఒక ఆనందకరమైన ఒక ఒంగోలు ఎలా తీర్చిదిద్దాలి సంబంధించిన ప్రణాళికలు ఈరోజు తయారు చేసుకొని రాబోయే సంవత్సరంలో ఈ యొక్క ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి స్వచ్ఛ సర్వేక్షణలో కూడా దేశీయ పరంగా కూడా స్వచ్ఛ భారత్ అవార్డులు వచ్చే విధంగా ఒక ప్రయత్నము, అదేవిధంగా రాష్ట్రంలో కూడా మనకి ఉత్తమ మున్సిపాలిటీగా ఎంపిక చేసే ఒక ప్రయత్నం. ఈ యొక్క లక్ష్యాలతోటి ఈ యొక్క
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ మున్సిపల్ కార్పొరేషన్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు శిక్షణ కార్యక్రమం ప్రారంభించాము. దీనికి మనకి మున్సిపల్ కమిషనర్ గారు వెంకటేశ్వర గారు వచ్చున్నారు. అదేవిధంగా మన పీడీ మెప్మా శ్రీహరి గారు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా డ్రామా ఈ యొక్క మెప్మా సిబ్బంది అందరూ వచ్చున్నారు. ఈతోటి ఈరోజు సాయంకాలం ఒక ప్రణాళిక తయారు చేసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమం లాగా ఇంటింటికి సందర్శించేసి ఇంటింటి నుంచి ఈ యొక్క చెత్త సంబంధించిన వేరు చేయటము, సేకరించటము, దానికి సంబంధించిన ప్రాసెస్ చేయటము, దాని రీసైక్లింగ్ ఎకానమీ వైపు నడిపించే ప్రయత్నం ఈరోజు నాంది పలుకుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరికీ స్వచ్ఛ నమస్కారాలు.